అనంతపురం నగరంలో నారాయణ కళాశాల వద్ద ఎస్ఎఫ్ఐ నాయకులు మహాధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఇటీవల ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య ఘటనపై ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ప్రసన్న కుమార్ తీవ్రంగా స్పందించారు. విద్యార్థి మరణంపై తమకు చాలా అనుమానాలున్నాయని, కళాశాలలో ఫీజుల వేధింపులే విద్యార్థి మరణానికి ప్రధాన కారణమని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా కళాశాల యాజమాన్యం ఫీజుల వేధింపులను ఆపాలని డిమాండ్ చేశారు. ఈరోజు రాష్ట్రంలో తల్లిదండ్రులు విద్యార్థుల్ని చదువుకోవడానికి పంపిస్తా ఉంటే చైతన్య నారాయణ కళాశాలలు వాళ్ళని తిరిగి ఇళ్లకి శవాలుగా పంపిస్తా ఉన్నారు. ఈరోజు అనంతపురం ఈ రెసిడెన్షియల్ కాలేజీలో చరణ్ అనేటువంటి విద్యార్థి మొదటి సంవత్సరం చదువుతా ఉన్నాడు. తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుని కాలేజీ పంపించారు. ఏమైంది? ఫీజులు కట్టలేదు కాబట్టి విద్యార్థిని ఫీజులు కట్టాలని తీవ్రమైనటువంటి ఒత్తిడి చేయడంతో విద్యార్థి మనస్తాపానికి గురయ్యి 3వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది అత్యంత బాధాకరం. ఎప్పటికీ 4-5 రోజులు గడుస్తా ఉంది. ఈ 4-5 రోజుల్లో కనీసం ప్రభుత్వం తరపునటువంటి విద్యాశాఖ మంత్రి స్పందించలేదు. నారా లోకేష్ గారు మీరు ట్వీట్ పెడితే రీట్వీట్ పెడతా ఉన్నారు, స్పందిస్తామని చెప్తా ఉన్నారు. కానీ నారాయణ కళాశాలలో చరణ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు స్పందించలేదు అంటే మీ మంత్రివర్గంలో నారాయణ ఉన్నాడు కాబట్టి స్పందించాలని అడుగుతా ఉన్నాం. ఈ జిల్లాలోనే 3 మంత్రులు ఉన్నారు. ఆర్థిక శాఖ మంత్రి, బీసీ శాఖ మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి. ఏం బీగుతా ఉన్నారు మీరు? ఈ 3 మంత్రులు కోడిగుట్టు మీద ఎక్కడ బీగుతా ఉన్నారని అడుగుతా ఉన్నాం. మీదే జిల్లాలో విద్యార్థి ఆత్మహత్య చేసుకుని ఫీజుల వేధింపుల వల్ల మరణిస్తే ఈరోజు ఆ విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయకపోగా కనీసం సహజంగా విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే ఆ స్థానిక ఆర్ఐఓను, స్థానిక విద్యాధికారులు, కలెక్టర్ ఒక కమిటీ వేసి దాని మీద విచారణ చేపిస్తారు. ఈ జిల్లాలో నిన్న జరిగింది కర్నూలులో ఘటన, ఎస్ఆర్ కాలేజీ మీద వెంటనే ఆర్ఐఓ వెళ్లి కాలేజీని పర్సూ చేశారు, కమిటీ వేశారు. ఈ జిల్లాలో 4 రోజులు అవుతా ఉంది. ఎందుకని ఇప్పటి వరకు కమిటీ వేయలేదు? ఎందుకని కనీసం ఆర్ఐఓకి రాలేదు అని అడుగుతా ఉన్నాం. ఇంటర్ బోర్డు కూడా పట్టించుకోవడం లేదు. వీళ్ళందరూ అమ్ముడు పోయారని అడుగుతా ఉన్నాం. విద్యాశాఖ మంత్రి, వైద్య శాఖ మంత్రి, ఈ జిల్లాలో ఉన్నటువంటి 3 మంత్రులు వెంటనే రియాక్ట్ కావాలా? ఈ విద్యార్థుల మరణాలకు కారణమైనటువంటి మంత్రి నారాయణని వెంటనే బర్తరఫ్ చేయాలని ఎస్ఎఫ్ఐ అన్ని సంఘాలు డిమాండ్ చేస్తా ఉన్నాయి. విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం. యాజమాన్యం మీద వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కూడా ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, పీడీఎస్ ఇతర విద్యార్థి సంఘాలన్నీ కోరుతా ఉన్నాయి.